శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవానుడి అనుగ్రహం. ముందుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవానుడు వేద విభజన చేశాడు, ఎన్నెన్నో రచనలు చేశారు. ఆఖరికి సర్వధర్మాలను వివరించే మహాభారతాన్ని కూడా రచించినప్పటికీ మనశ్శాంతి లేక బాధపడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒకరోజు నారదుడు వ్యాసుని దగ్గరకు వచ్చి ఆయన వ్యాకులత తెలుసుకున్నాడు. వ్యాసుని దుఃఖం దూరం చేద్దామనుకొని, ఓ వ్యాస, నీవు ఇన్ని రచనలు చేశావు, కానీ శ్రీహరి లీల విశేషాలను తెలిపే కథలను పట్టించుకోలేదు. ఇక నీవు ఇప్పుడు శ్రీహరి గుణగణాన్ని కథారూపంలో వ్యక్తం చేస్తూ రచన సాగించు, నీకు మనస్తాపం నశిస్తుంది అని చెప్పాడు. పూర్వంలో తాను ఎలా మనశ్శాంతిని పొందిందో వివరించాడు. పూర్వజన్మలో వేదాధ్యయన సంపన్నుడైన ఓ గొప్పవారి ఇంట పనులు చేసే దాసికి పుత్రుడుగా జన్మించాడు. ఓసారి ఆ ఇంటి యజమాని చతుర్మాస్య దీక్షలో ఉన్న ఋషులకు సేవ చేయటం కోసం నన్ను పంపాడు. ఋషుల దగ్గర నేను చేసి వారి ఆదరాన్ని చూరగొన్నాను. నా సేవకు ఆ ఋషులు ఎంతగానో సంతోషించారు. ఋషులతో పాటుగా నేను నిరంతరం ఆ హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవాడిని. చతుర్మాస్య దీక్ష తర్వాత ఋషులంతా తీర్థయాత్రలకు బయలుదేరుతూ నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు. నిరంతరం ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మంచి జరుగుతుందని చెప్పారు. త్వరలోనే భగవంతుని అనుగ్రహం పొందవచ్చునని కూడా వారు చెప్పారు. కొన్నాళ్ల తర్వాత పాము కాటు వల్ల నా తల్లి చనిపోయింది. ఆ దుఃఖాన్ని నేను భరించలేకపోయాను. ఇక అక్కడ నాకు పనేమీ లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. పోతూ కూడా హరినామ కీర్తన మాత్రం నేను ఆపలేదు. అలా నేను నడిచి చాలా దూరం నడిచి అలసిపోయా. ఓ చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకున్నాను. అంతలో నా దృష్టికి మాధవుడు కనిపించి అంతలోనే కల చెదిరింది. జనార్దనుడు కనిపించకుండా పోయాడు. నేను ఊహించనందున జరిగిన వెంటనే శ్రీహరి కనిపించినందున నేను బాగా అలసిపోయాను. కానీ మరలా పని కట్టుకుని ముందుకు వెళ్ళే దారిలో తటక కనిపిస్తే స్నానపానాలు చేసి మళ్ళీ హరినామ కీర్తన చేస్తూ నాకు దైవ దర్శనం కలుగాలని వేడుకున్నాను. కానీ ఆ దైవం నన్ను కరుణించలేదు. మళ్ళీ ఆ హరి రూపం నాకు కనిపించలేదు. నేను పదే కోరుకుని అలసిపోయాను. భగవంతుని దర్శనం కలుగలేదని నా శరీరాన్ని శుష్కింపచేసుకుని కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేకపోయాను. అప్పుడు అశరీరవాణి నాతో, ఓయా, భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి దగ్గర దారి ఉంది. అదేంటంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించి కర్మాలన్నింటినీ నిర్మూలన చేసే పరిశుద్ధుడైన యోగిగా మారితే భగవంతుడు తనకు తానై వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు. అట్లా నీకు చేసే శక్తి లేకపోతే కేవలం భగవంతుడినే నిశ్చలంగా నమ్మి భగవంతుడిపై భారం వేసి నేను చేసే ప్రతి పని భగవంతుని ప్రేరణతోనే చేస్తున్నాను. కర్త కర్మ క్రియ కూడా భగవంతుడు తప్ప నేను అనేది కేవలం పరికరమే. దాన్ని భగవంతుడే ఉపయోగించుకుంటున్నాడు. ఫలితము భగవంతునిదే, కార్యము భగవంతుడిదే అని నమ్మి జీవనయానం సాగించు. భగవంతుడి నామాన్ని చరిత్రను నిత్యము పఠించు. భగవంతుని నిస్సంగత్వాన్ని, భక్తుని కోసం ఆయన చేసే సంగత్వాన్ని గుణాతీతుడెట్లానో అట్లానే భక్తుని కోసం ఎట్లా గుణవంతుడవుతాడో ఎట్లా రూపవంతుడు అవుతాడో ఇవన్నీ ఉంటే భగవంతుని లీలా విశేషాలను నిరంతరం స్మరించు అని చెప్పింది. నేను ఆ విధంగా చేశాను. నాకు భగవంతుని అనుగ్రహం దొరికింది కనుక నీవు కూడా భగవంతుని లీలా విశేషాలకర అక్షర రూపం ఇవ్వు, తప్పక భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పాడు. వెంటనే నారదోపదేశంతో వ్యాసుని భాగవత రచన చేశాడు.
మనశ్శాంతిని పొందాడు. మనము భగవంతుని గుణగణాన్ని ఆలపిద్దాం. భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.